స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎక్కువగా మాట్లాడటానికి ఏమి లేదు. బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్ అలాంటి ఒక హిట్ కళ మొదటి నుంచి కనిపిస్తూ వస్తున్నది. ఈ సినిమా టైటిల్ విన్నప్పటి నుంచి సూర్య గారు మంచి సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు. తెలుగులో ఆయనకు ఎప్పుడూ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలంటే జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనతో చాలా సినిమాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేయడం చాలా స్పెషల్. అందున జీవి ప్రకాష్ గారి సంగీత సారథ్యంలో నేను ఒక 3 పాటలు రాశాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఏమంటాం యూత్లో మంచిగా వైరల్ అయినటువంటి పట్టాంబూచి నేను బటర్ఫ్లై అనే పాట, తర్వాత రిలీజ్ అయిన వెడ్డింగ్ సాంగ్ ఒకటి రాశాను. ముఖ్యంగా నా మనసుకు దగ్గరైనటువంటి ఇంకో పాట ఉంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది ఒక చిన్న క్లాసికల్ టచ్తో ఉంటుంది. చాలా చాలా ఇష్టంగా ప్రేమించి ఒక 2-3 నెలల పాటు వెంకీ నేను మాట్లాడుకుంటూ ఇది కాదు అనుకుని రాసి చెరిపేసుకుంటూ నిజంగా చాలా ఇష్టపడి ప్రేమగా రాసుకున్నటువంటి పాట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎదురు చూస్తున్నాను. వెంకీ ఎట్ల గురించి చెప్పాలి అంటే తను చాలా రోజుల నుంచి పరిచయం. తన బిగినింగ్ నుంచి కూడా ఒక రైటర్గా త్రివిక్రమ్ గారికి వీరాభిమాని, మంచి రైటర్. ముఖ్యంగా తన ఎంచుకున్న కథలు విలక్షణంగా ఉంటాయి, కొత్తదనంతో కూరుకుంటాయి, ఒక క్లాసిజం ఉంటుంది అతని ఒక అతని యొక్క టేస్ట్లోనే. ఆ టేస్ట్ ఈ సినిమాలో పరిపూర్ణంగా రిఫ్లెక్ట్ అయింది. అలాంటి ఒక మంచి టెక్నీషియన్కి సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి చిన్నబాబు గారు, నాగవంశీ గారు లాంటి ఒక వినోదం దొరికింది అంటే ముఖ్యంగా త్రివిక్రమ్ గారి ఆశీర్వాదం. అలాంటి ఒక వినోదం దొరికింది అంటే ఆకాశమే హద్దు. అలా ఈ సినిమాని తీర్చిదిద్దాడని భావిస్తాను. వెంకటేశ్వరు నాకు కథ బాగా తెలుసు, చాలా థ్రిల్ అయ్యాను. మంచి ఒక ఎవరు పట్టుకునేటువంటి ఒక పాయింట్, చాలా మంచి కథ. ముఖ్యంగా ఫ్యామిలీస్కి బాగా నచ్చేటువంటి సినిమా. ఉభయ రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రేపు 14వ తారీఖు రిలీజ్ అయ్యి ముఖ్యంగా అంతా మంచి మా చిన్నబాబు గారికి, నాగవంశీ గారికి, సీతారా సంస్థకి మంచి లాభాలు సంపాదించి పెట్టి లాభాలతో పాటు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెడుతుందని ముఖ్యంగా నేను బలంగా భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ సార్, 6 గంటల్లో అయినా చాలా పెద్ద స్టే చేశారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామజోగి శాస్త్రి గారు. అండ్ ఇంకా మీ సాహిత్యం ద్వారా అద్భుతమైనటువంటి తెలుగు అందరూ